సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తారీఖున ఈ దేశంలోని దాదాపు 500 జిల్లాలకు పైగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ముందస్తుగా సమావేశాలు నిర్వహించి సదస్సులు నిర్వహించి రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని అభ్యుదయవాదుల్ని అందరినీ కూడా సమాయత్తం చేసేటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా 26వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక సభలు హెచ్చరిక చేస్తూ మరి సదస్సులు అదేవిధంగా ర్యాలీలు ఆ రోజు కలెక్టర్లకి మెమోరాండాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగం చేసినటువంటి ఆందోళన 13 మాసాల పాటు ఈ దేశంలో రైతాంగ హక్కులకి భంగం కలిగించేటువంటి పద్ధతుల్లో 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టాల వల్ల దేశంలో రైతాంగం పూర్తిగా వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువలనే ఢిల్లీ కేంద్రంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున అటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పెద్ద ఆందోళన జరిగింది. ఆ ఆందోళన చేసేటువంటి సందర్భం పురస్కరించుకొని నరేంద్ర మోడీ 13 మాసాల ఆందోళన అనంతరం మేము 3 చట్టాలని ఉపసంహరించుకుంటా ఉన్నాం. రైతాంగ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంగీకరిస్తున్నాం. భవిష్యత్తులో ఈ 3 చట్టాలని అమలు చెయ్యము అని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా 740 మంది రైతు బిడ్డలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆందోళనలో అసువులు బాశారు. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. వారి పేరుతో ఢిల్లీ సరిహద్దుల్లో ఒక స్మారక మెమోంటోని ఏర్పాటు చేస్తామన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తామన్నారు. రైతులకి మద్దతు ధరలు అందేలాగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొస్తామని చెప్పారు. రైతులకి అవసరమైనటువంటి బ్యాంకు రుణాలు సకాలంలో ఇస్తామని చెప్పారు. ఏదైతే రైతు రుణాలు ఉన్నాయో వాటిని మాఫీ చేసేదానికి అవసరమైనటువంటి చట్టాన్ని కూడా కేరళ తరహా చట్టాన్ని తీసుకురామని మనం రైతు సంఘాలుగా కోరాం. దాన్ని తీసుకురావటానికి అంగీకరించారు. ఆ రకంగా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు స్వాతంత్రం కాడి నుంచి ఈనాటి వరకు సాధించుకున్నటువంటి అనేక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతో మరి ధ్వంసం చేసేటువంటి పరిస్థితి, కార్మిక హక్కుల్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి నిరసనగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలనేటువంటి డిమాండ్లతో ఒక హెచ్చరిక కేంద్ర ప్రభుత్వానికి తీసుకొస్తూ ఇవి అమలు జరగకపోతే వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మళ్ళీ తిరిగి గతంలో ఏదైతే పెద్ద ఉద్యమం జరిగిందో అదే తరహా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడానికి రైతు సంఘాలు కార్మిక సంఘాలు సమాయత్తం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఉద్యమం వరకు పోకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ
అంశాలన్నిటి మీద కూడా చర్చించేదానికి పార్లమెంట్లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకంగా పార్లమెంటుని వేదికగా తీసుకొని రైతాంగ హక్కుల్ని పరిరక్షించేదానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అమలు జరగకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వివిధ పంటలకి మరి కేంద్ర కార్మిక రైతు సంఘాలు దాదాపు 52 పంటల్ని గుర్తించాయి. వాటన్నిటికీ కూడా మద్దతు ధరలు గ్యారంటీ ఉండాలి. మద్దతు ధరలు అమలు చేయనటువంటి పక్షంలో కేంద్ర ప్రభుత్వం హామీగా ఉండి దాన్ని చట్టాన్ని అమలు చేసేటువంటి పద్ధతుల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఇవాళ ఏదైతే ఈ మద్దతు ధరలు ఉన్నాయో అవి సక్రమంగా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యవసాయ రంగం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇవాళ మద్దతు ధరల్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రేపు 26వ తారీఖు మరి కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో రైతాంగం యావత్తు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఆ రకంగా రైతు సమస్యల పరిష్కారం కోసం అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకు అభినందనలు. ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరసన గలం ఎప్పుడైనా జరుగుతుంది. అందులో భాగంగా మన ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర వందలాది మందితో నిరసనగా మహాధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకి రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 2019 చివరిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ 4 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన తర్వాత 2021 జనవరిలో ఆ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది రైతాంగానికి. ఏ ఒక్క హామీని ఇంతవరకు అమలు చేయలేదు. రైతాంగానికి ఇచ్చిన హామీలని అమలు చేయాలని, అలాగే 4 కార్మిక కోడ్లు రద్దు చేసి 44 కార్మిక చట్టాలని అలాగే ఉంచాలని చెప్పేసి, అదే ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగాలనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఉపాధి హామీ పనుల్ని సంవత్సరానికి 200 పనులను కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 2021లో ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మారినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని తదితర డిమాండ్ల మీద ఈ నెల 26వ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాధర్నా కార్యక్రమంలో రైతాంగం, వ్యవసాయ కార్మిక రంగం, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గం 100 సంవత్సరాలకు పైగా అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కార్మిక వర్గంపై ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మారినాయి. మరోవైపు కార్మికులకు కనీస వేతనాలు లేవు. కనీస వేతనాలు ఇవ్వాలని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల మీద జరిగేటువంటి ఈ మహాధర్నా రేపు 26వ తేదీన జరిగేటువంటి మహాధర్నాలో 50 మంది కార్మిక వర్గం కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. రేపు 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘాలు సచివాలయాల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే పేదలకు సంబంధించి పట్టణాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని, అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి 5 లక్షలు చేయాలనే దీంతో
ఆందోళన జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వీటికి సంబంధించి కూడా పెంచాలనే కోరికతోటే ఈ వ్యవహారం జరుగుతూ ఉంది. అందులో ప్రజలంతా పాల్గొవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. రెండో అంశం ఏమంటే రేపు 26వ తారీఖున రైతు సంఘాలు, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టాయి. ఇది చాలా కాలంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతాంగం మీద దాడి చేస్తూ ఉన్నాడు. వ్యవసాయానికి సంబంధించి దాన్ని రక్షిస్తానని, రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి ఇవాళ వ్యవసాయాన్ని ఎలాగా ఇబ్బంది పెట్టాలో, రైతులు మరింతమంది ఎలాగ ఆత్మహత్యలు చేసుకోవాలో కొత్త పద్ధతులు కనిపెడతా ఉన్నాడు తప్ప పరిష్కార మార్గాలు చూపట్లేదు. దాంతోపాటు కార్మికుల మీద దాడి చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ పరిపాలన అంతా కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా ఉంది తప్ప రైతులకు కానీ లేదా నిరుద్యోగ యువతకు కానీ కార్మికులకు కానీ అనుకూలంగా లేదు. అట్లాగే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సత్వరం పరిష్కారం చేయాలని, దాంతోపాటు అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, 2006లో వచ్చింది. దాన్ని సక్రమంగా అమలు చేయడం కాకుండా ఇవాళ గిరిజనుల మీద దాడి చేసే పద్ధతిలో వాళ్ళకి అటవీ భూమిని అందించని పద్ధతిలో ఆ చట్టాన్ని సవరించే స్థితికి తీసుకొచ్చారు. దాన్ని సవరించుకోకుండా చూడాలని కూడా కోరుతా ఉన్నాం. ఇట్లాగా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద రేపు 26వ తారీఖున జరుగుతున్న ఆందోళనలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోటి ఆశలతో, వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.